హలో అండి, ఈరోజు సాయంత్రం చల్లగా వచ్చిన అట్లా వంట కూడా చేసుకోను. ఇక అన్నీ ఎర్రగైనట్టున్నాయి. తీసుకురా, చాలా ఉన్నాయి. తెంపుకొని నేను స్వీట్ ఉన్నాయి, కొంచెం స్వీట్ అయినాయి. కొన్ని తీయకున్నాయి, కొన్ని పుల్లకున్నాయి, కానీ సేమ్ ఇక స్ట్రాబెర్రీ లాగా. అవి పూర్తి బ్లాక్ రావాలి. అవి అటు వైపు ఉంది, చివరి చాలా ఉన్నాయి చూడు. ఇక్కడ ఉన్నాయి, ఇట్లా బ్లాక్ వచ్చినాయి, బాగా స్వీట్ ఉంటాయి అమ్మాయి. గింజలు ఉంటాయి లోపల, ఏముండదు అమ్మాయి, చిన్నవి ఉంటాయి కానీ అవి మనకి పెద్ద మొగ్గలనా. నడి ఇంకా నడి. ఎట్లుంది రాని? అవే మాడపండు ఎక్కడికి వచ్చినప్పుడు అల్లు ఒక పండు తెస్తాడండి. డాడీ అటు ఇటు పోతాడే అరకు వస్తాడు. నిన్న మొన్న ఏ కాయకి రాలే మమ్మీ వాసన. అంతేనా? బా బా చూడమ్మి, నాకు ఊరు గుర్తొస్తుందమ్మ. చిన్నప్పుడు ఊరిలో ఈ వాసన వచ్చేది, ఈ పండ్ల వాసన. ఏం రాకరా, ఇది అంత మంచి వాసన. రసాలు రసాలేనా డాడీ? నిజంగా అసలు బాగా ముదిరి మాగినట్టు. ఈ కాయలు కూడా ఎన్ని డాడీ వచ్చాడని. ఏమైనా నాన్న మస్తు న్యాచురల్ గా వస్తున్నాయి తెలుసా. మనది నేల గోల్డ్ మమ్మీ, అయినా ఆర్గానిక్ కదరా. పొద్దున మామిడికాయ పచ్చడి చేస్తుంటే, తురుము పచ్చడి ఎంత స్మెల్ మమ్మీ కట్ చేస్తుంటే అసలు ఎంత మా మమ్మీ ఇంట్లో వస్తుంది. ఇంట్లో కట్ చేసినా కూడా ఆ పచ్చి మామిడికాయ వాసన బయట బయట నుంచి వస్తే ఏమంటాడు, అబ్బా కాయలు మామిడికాయ అని అంటలేడా. ఇగో ఇవి పట్టుకో, పెట్టుకుంటా. నేనైతే వచ్చినప్పుడల్లా పూలు, మల్లెపూలు అబ్బా ఇంత ఇష్టంగా, మన చెట్లోటి కాబట్టి. ఇగో తినేసినావు ఆల్రెడీ. అది కాదు, నాన్న తొక్కతో సహా తినాలంటున్నాను. ఇట్లా పెట్టి ఎండబెడుతున్నాను పండు. సరే, ఫస్ట్ ఈ పండు ఎండబెట్టా, ఇట్లా పెట్టే కదా ఎండబెట్టేది. అవునా? అంతే. దీన్ని ఎండబెట్టేది ఎందుకు, పచ్చిగా ఫ్రెష్గా తినేట. అంతేనా? మరి తొక్కతో సహా తింటారా అమ్మే? మొన్న డాడీ తింటుంటే నేను చూసిన. తొక్కతోనే తినాలి అంజీరు. మరి కడగలేదా? తమలపాకులు, అరిటాకులు వేస్తా, తమలపాకులు అంటున్నా. ఈరోజు నీకు మిస్. ఎందుకు అంజీరా? నేను తిన్నాగా అమ్మే ముందే. ముదిరిపోయింది, ఇది మాగుతుంది అంటావా? తెంపుకుంటా కూరలేక. ఏ కూరకు అమ్మే? ఇది గరిపోయినట్టు ఇట్లా అయింది. ఎక్కడ పోతున్నా అనుకుంటున్నా. సాయంత్రం అయిందండి, 6 అయిపోయింది. 6:30 ఏమో. ఆకులు తెంపుకుపోయి వంట చేస్తా ఇప్పుడు. చీలుతున్నాయిందమ్మా ఆకులు ఇట్లా. గాలికి నాన్న, గాలి వాన పడ్డా మొన్న. ఆకులలో పెట్టుకొని చేస్తే మస్తు ఉంటుంది కదా. అవునా? అదేంటిది, ఆ లుక్కే వేరు. పిల్లలు వస్తే కాయలు ఎప్పుడు రావాలి? నీళ్ళనే ఇటుకి పోతున్నాయి. ట్రిప్ చేసి సపరేటనా? అన్నిటికి పడుతున్నా, ప్రతి దానికి వస్తున్నాం. దేనికి మిచ్చలేదు.
మనది ఈ పెద్దగా అయిపోయినా మొత్తము నెక్స్ట్ పంట కాకుండా ఆ నెక్స్ట్ పంట మమ్మీ. అసలు చూస్తే ఎంత అందంగా అయితే తెలుసా. నెక్స్ట్ కాక ఆ నెక్స్ట్ వదలాలి. నెక్స్ట్ ఒక్కటి కట్ చేసేయాలి. కొబ్బరి చెట్లు కూడా చూడడం ఎంత బాగా వచ్చినాయో. దీనికి లేవు లేవు అనుకుంటానే ఎందుకు లేవు, అన్ని కాయలే ఉన్నాయి కింద వరకు ఉన్నాయి. ఇప్పుడు ఎంత పురుగు ఉన్నాయి. కొమ్మ ఆపలైతే పండామా మీ మధ్యలో పండైందా దారిని సేమ్ ఇదే జాతి. ఇదో ఏడ కూడా అరే టచ్ చేయగానే పోతుందంటే పండు అన్నట్టు. అది 3 పండ్లు ఎన్ని ఉన్నాయో అన్ని చిన్న చిన్న. ఇంకో పైన గాడ చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది ఇవేం పండ్లు లేవా మమ్మీడ? ఆ కిందది చూడమేది మాలే ఇదేనా. ఇది ఏడు చూడు ఎంత పెద్దగా ఉంది. ఏడు చూడు మళ్ళీ ఎంత చిన్నది వస్తుంది. మా కాయలు మన చెట్ల కాయలకి ఈ ఒక్క చెట్టుకేనా 200 కాయలు ఉంటుంది. ఇగో 50 అటు పక్క 50. ఇగో ఇదంతా వేసుకున్న 150 కాయలు పక్క వెళ్తాయి. ఏడు చూడు ఇలా నేను లేవనుకున్నా వీటిల్లో స్టార్టింగ్ వచ్చినాయి కాయలు. ఎంత కాయలు చూడు. స్టార్టింగ్ లో చెట్లు పెద్దగా ఉన్నాయి, వీటికి రాలే అనుకున్నాం మనం. కానీ వచ్చినాయి. తోటకూర మనం మిస్ అయినట్టుంది చూడు. వీటికి లాస్ట్ మూమెంట్ లో వీటికి ఎట్లా వచ్చినాయో అన్ని గుత్తులు అవి ఉంటాయి చూడు. అదేంటిది ఇక్కడ ఈ కాయ ఏదో మంచిగా పడుకుందాం. స్వీట్ వీటి పేరు అవేవో ఉంటాయి నాన్న కాయలు. నాకు కాయలు కూడా గుర్తొస్తలేవు. ఈ మస్తు స్వీట్ ఉంటాయి, మస్తు వాసన భలే ఉంటాయి ఇవి. ఇది మాగేటట్టుంది. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి మాగుతుంది. ఇంకా మంచిగా పక్వానికి వచ్చింది పక్క కాయలు. వచ్చేసరికి చెట్లు వస్తాయి. ఈ మాత్రం పారిపోయినాయి. వీటికి సరైన సత్వాలు గిత్వాలు లేక ఇగో మొత్తం పెట్టలు వచ్చి రెట్టేసి ఎట్లుంది అట్లా ఉన్నాయి కాయలు. ఈ చెట్టు ఏమేమి ఇది మాత్రం గెలలు ఇస్తుంది కాయల్ని. ఈ కాయలు మనం తినమాయి సంపంగా. కానీ పూలు అయితే మస్తు. అది ఇంకా పెద్దగా కావాలి. సగం వస్తుంది అటు నుంచి అటు సగం వస్తుంది. ఇది బాగా అయిందిగా. చెర్రీ చెట్టు పూత వస్తుంది నాన్న. ఇగో అప్పుడే వచ్చేటట్టున్నాయి మన ల్యాండ్ లోకి రాగానే అయితే కాదు. ఇగో ఇక్కడ బా ఇవన్నీ ఉన్నాయి. చీమలు ఉన్నాయి. అదేం కాదు చీమలు కాదు. మాహిష్మతి మేలుకు అన్నట్టు మన ల్యాండ్ లోకి రాగానే ఇక మాహిష్మతి వచ్చేసా అన్నట్టు అయిపోయింది మొత్తం. ఆ పూత కూడా స్వీటే ఉన్నట్టుంది మమ్మీ. చీమలు పట్టినాయి అప్పుడే. అవును కదా. చెర్రీ పూతకు చీమలు పడుతున్నాయి అంటే స్వీట్ ఉండొచ్చా? స్వీట్ కొన్నిటికి అంతే. వంట చేస్తున్నా అండి సింపుల్గా. నైట్ ఇక్కడే ఫుడ్ తినేసి మా రాముడు అయితే ఇగో లైట్ పెడతా అని చెప్పి లైట్ కూడా పట్టుకొచ్చిండు. కానీ దీనికి వచ్చేటట్లేదు. ఎదురండి ఈ రూమ్ కాడ పైన బయట. అవునండి. అక్కడ నుంచి అలా వైట్ మన బండలు వేసినాడు. ఇంకా 2 పండ్లు ఫస్ట్ చెట్టుకి రాదు స్టార్టింగ్. కింద పడ్డాయా? కింద కాదు చెట్టుకే ఉండే. ఇంకొన్నేమో చూడద్దా? ఇంకా లేవు డాడీ. నన్ను తిన్నాను మస్తుంటది. కావాలంటే కొయ్యద్దు తినేసి. ఇందాక పోయినంటే ఇప్పుడు వచ్చినట్టుంది. ఇక్కడే పెట్టాలి. ఇక్కడే పెడదాం. మా పుట్టి దగ్గర పెడుతుంది మటన్గా. మటన్ బిర్యానీ చేస్తున్నా సింపుల్గా. ఓన్లీ బగారానే అనుకోండి. ఇప్పుడు ఎండకు పులిహోర చిందర అంటూ అగ్గడ పగ్గడ చేస్తుంటా కదా. ఈసారి
చల్లగా జీరెక్టల్ సౌండ్తో మంచిగా ఇక్కడ కూర్చొని చేద్దామని. ఈ కరెంట్ తీసుకుంటాం. ఇప్పుడే లైట్తో పనిలే. సామాన్లు చూడండి అన్ని బాసనలు అయితే ఎన్ని బాసనలు వేసేసాను. అవి తీసుకెళ్తున్నా ఇంటికి. పొయ్యండి నాన్న, కనిపిస్తుందా నాన్న? చీకటి కనిపిస్తుందమ్మా. ఈరోజు పెట్టడమే సాయంత్రం పెట్టినా, కరెంటు అయితే నడుస్తుంది. తినేటప్పటికి లైట్ వచ్చేస్తుందిలే. ఏమి లే, ఓన్లీ మటన్ బిర్యానీ, మటన్ బగారా ఇది వేసేసే వరకు బిర్యానీ ఆకు అవి ఏమి వేయకుండా చేయొచ్చుగా అమ్మాయి. లైట్ వచ్చేస్తుంది. ఒక్కసారి అన్న ప్లేటు నీట్గా తిందామని ఆశ. సరే నన్ను ఏమి వేయకుండా చేస్తాను. పులావ్ అంటారు ఇష్టం అమ్మాయి, అట్లా చేయొచ్చుగా అమ్మాయి. పలావ్, వెజ్ పలావ్, నాన్ వెజ్ మటన్ పలావ్. ఏ పలావ్ అయినా కూడా వెజ్ నాన్ వెజ్ ఏదైనా ఆ స్పైసెస్ అన్నిటిని ఒక పని చేయాలి మమ్మీ. ఏదైనా జాలి టైప్ ఉండాలి, దాంట్లో వేసి ముడి వేసేసి అది లేచి అతి దాంతో దిగిన తర్వాత తీసేయాలి. టమాటా పడిపోయింది, ఒకటే టమాటా. ఇంకా కడుగు మమ్మీ, ఏముంది ఇక అందులో మన ల్యాండ్లో ఆడ పడ్డదంటే ఇంక మనం దాన్ని వాడద్దు. ఇక ఊర్లలో చల్లగా ఈ టైంలో వంట చేస్తారు చూడు, బయట కూర్చొని. అట్లా అనిపిస్తుంది నాకు చిన్నప్పట్లాగా. ఫస్ట్ టైం నేను ఇట్లా ఈవినింగ్ పూట మన ల్యాండ్లో కూర్చొని చేయడం. ఎప్పుడు ఎర్రటెంటకు మధ్యాహ్నంకి ఇట్లా చేస్తుంటా. అయితే ఊర్లో అయితే సాయంత్రం పూట 6-6:30 టైంలో వంట చేసేసి ఈ టైంలో చేస్తుండే వంట. కట్టెలు పోయాయి కదా, ఇక మా అమ్మ ఈ టైంలో చేసి ఇంకా 6:30-7 వరకు ఇంక ఇదే అనుకోండి. కాకులు కావు అని వాటి కూటీ చేస్తుంటాయి. బిడువులో మంచాలు వేసుకొని మంచాల మీద కూర్చొని నులక మంచాల పైన అప్పటికప్పుడు అన్నం వేడివేడిగా తీసుకొని వేసుకొని తినేసి జల్దీ పడుకుంటుండేనన్నా. 7-7:30 వరకు మేము పడుకుంటేస్తుండే. ఇప్పుడు 10-11 వరకు ఎవరు 1-2 వరకు కూడా ఎవరు వంటలేదు. నగరం నిద్రపోయే వేళ అన్నట్టు. నగరం నిద్రపోవాలంటే 12 అవుతుందో 1 అవుతుందో, అది కూడా అంతటా నిద్రపోదు నగరం. నగరం ఎప్పుడు మేలుకునే ఉంటుంది 24 hours. అయితే నా కొడుకు అనేది అంటుంటాడు, నేను వేసేది వేసుకుంటా. ఇగో కొన్ని అయితే వేస్తున్నా, మరీ ఎక్కువ ఇట్లా. ఈ పువ్వులు ఇవేవి లేకపోతే మనకు ఆ బగారా ఫ్లేవర్ అయితే మనకు తెలియదు. అందుకోసమే సాజీరా, లవంగం, గవిగివి అయితే కొన్ని వేసిన. ఎందుకంటే అవి వేస్తేనే మనకి దాని ఫ్లేవర్ తెలిసేది కాబట్టి. అయితే మేము నలుగురం కదా, చిన్నప్పుడు ఇట్లా ఇంట్లో ఎంత బాగుంటుండేనో. సాయంత్రం పూట ఏం లేదు నాన్న, చాలా సింపుల్గా చిన్న వంట అసలు చెప్పాలి. ఓన్లీ వచ్చింది మన ముగ్గురమే కదా మమ్మీ, అందుకే కొంచెమే. పిల్లలు కూడా. ఇంకోటి ఎగ్ ఎందుకు తెచ్చినా మమ్మీ మొత్తం? ఏ బగారా ఉన్నా కానీ పక్కన ఒక ఎగ్ ఉంటే బాగుంటుందని తెచ్చినా, కానీ ఇప్పుడు ఆ ఎగ్ను ఉడకబెట్టే అంత ఇది కూడా లేనట్టుంది. ఇప్పుడు ఆ రైస్లో ఎగ్ ఇట్లా కొట్టేసేస్తా మమ్మీ, బాగుండదు. కొట్టేసేసి మిక్స్ చేయాలి మమ్మీ రైస్ని. ఇగో ఇవన్నీ ఎగిపోయినాయనా, కనిపిస్తున్నాయినా మంచిగా? కనిపిస్తుంది. ఇగో ఇందులో కొంచెం గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ, వేసేసి ఇవి మామూలుగా ఆడవాళ్ళు అయితే రకరకాలుగా ఎవరెవరికి నచ్చిన ఫ్లేవర్లో ఎవరికి నచ్చిన అంటే మసాలాలు ఎక్కువ వేసి తక్కువ వేసి ఇట్లా మంచిగా మస్తు ఒకరి మించి ఒకరు వండుతారు. కాకపోతే బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను చూపించేది ఉత్త ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరకాయ, గరం మసాలా అవి వేసేసి ఏం చేసి అలా మటన్ వేసేసి వాటర్ పోసుకొని తినేయడమే. అదే బిర్యానీ.
ఇది ఎంతైనా పగలు కనిపించినట్టు కనిపిస్తలేదు నాకైతే. కనిపిస్తుంది మరి కెమెరా కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? బాగుంటుంది. వాసన అయితే కొంచెం కూల్గా ఉంటుంది. వాసన మాత్రం మధ్యాహ్నం టైం ఎక్కువ రాదు కానీ గాలి వల్ల. ఇప్పుడు గాలి కొంచెం లేకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నాం నేను వేసిన వాసన. సాయంత్రం చల్లగా ఇట్లా కూర్చొని బిడుగులలో తింటున్నట్టే అసలు వంట చేస్తుంటేనండి ఫీలింగ్ ఊర్లో ఉన్నట్టుంది నాకైతే. మస్తు గుర్తు చేసుకున్నట్టు నాకు మస్తు ఇష్టం ఆ అట్మాస్ఫియర్ అంతా, అంటే విలేజెస్లో వాతావరణం కానీ ఇది కానీ అదంతా. ఇక్కడంతా మన బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఉరుకులు పరుకులు జీవితం. నేను ఇంకోటి ఇక్కడ ఈరోజు సాయంత్రం చేయడానికి కారణం ఏంటంటే సాయంత్రం కాగానే అవి ఏంటివి మిడతలు కీస్ 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 అని వస్తాయి. ఇంకా పిట్టలు ఇంకా రాలే, ఆ సౌండ్స్ అన్నీ మీకు వినిపించాలి, మన వాళ్ళకి కూడా ఎప్పుడు అదే కాకుండా ఇంకొంచెం బాగా చూపెడదామని చెప్పి వచ్చిన. అయితే నేనైతే మటన్ కడిగి పెట్టుకున్నా, మటన్ వేసేద్దాం. ఇగో జర ఇట్లా వేస్తా. అంతే, మటన్ పీసెస్ వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నా. అంతే, చూసిరా ఎంత సింపుల్గా వేసేసినాను. అయిపోయిందా మటన్ బిర్యానీ? అంతే. ఇగో ఇది వచ్చేసి 1 గ్లాసు వాటర్ కడిగేసి 2 గ్లాస్ మన ఇష్టమైన రైస్, బాస్మతి అయితే మన ఇష్టం, రేషన్ బియ్యమైనా వేసుకొని చేసుకోవచ్చు. అసలు బిర్యానీకి ఏంది కాజేదు ఏదంటారుగా, బిర్యానీ అనే పేరు ఉంటే చాలు, అందులో ఏ రైస్ ఉన్నాయి మన ఇష్టం ఏది ఉంటే అది తినచ్చు. ఇక బాస్మతి ఉంటే బాస్మతి వేసుకోవాలి, నార్మల్ సన్నబియ్యం ఉంటే సన్నబియ్యం వేసుకోవాలి, దొడ్డు బియ్యం ఉంటే దొడ్డు బియ్యం వేసుకోవాలి, అవేంటి ముత్యాలు చిట్టి ముత్యాలు ఉంటే చిట్టి ముత్యాలు వేసుకోవాలి. చిట్టి ముత్యాల రసం మస్తు ఉంటుంది. ఇప్పుడు బియ్యం అంటారు అదేనా? వడ్ల బియ్యం. ఇప్పుడు బియ్యం అంటే ఉడకబెడితే వడ్లని, అవి ఉప్పు బియ్యం. ఇంతే. ఇగో చికెన్ మటన్ ఇక రైస్ వాటర్ పోస్తే అయిపోతుంది ఇది. ఇక కానీ నాన్న నలభై పాకం నీ చేయి తగిలితే మంచి టేస్ట్ వస్తుందని. ఉడికిపోయింది మమ్మీ, అంటే ఉడికిపోయిందంటే మంచిగా అయింది, మంచిగా దగ్గరకు అయింది. ఇందులో మనం రైస్ వేసేసుకోవడమే. సౌండ్లు స్టార్ట్ అయినాయి నాన్న. ఇట్లా రైస్ వేసేసుకొని కొంచెం ఇది మంచిగా ఇట్లా మిక్స్ చేసి చూడండి. అసలు ఈ ముక్కలు ఇది ఇప్పుడే ఊరిలో తెచ్చుకుంటున్నారా? ప్రతి ఊరిలో గిన్నె పైన క్యాప్ పెట్టేయడమేనా? పెట్టేసినా ఇంకా అంతే. స్టార్ట్ అయింది నాన్న అవి చికెన్ అనేది. మా మమ్మీకి కావాల్సింది మెయిన్ అదే, ఉడతల సౌండ్లు కావాలంట. అది మీకు వినిపిద్దామని చెప్పి ఈ నైట్ వండుతుంది. అది మంచిగా ఎంజాయ్ చేయండి. ఇదైతే మూత పెట్టిద్దాం 10 నిమిషాలు. బట్టను చూడు అక్కడ మసిపట్ట. అంతే కథం. ఒక విజిల్ వస్తే అయిపోయింది. ఒక విజిల్ వచ్చిందంటే రెడీ అయిపోతుంది మన మటన్ బిర్యానీ. చూపించేస్తాం. ఆ లోపల వెజిటబుల్స్ ఉన్నాయి, కట్ చేసుకున్నదంతా. అయితే విజిల్ రావడానికి రెడీగా ఉంది. కూరగాయలు కూడా కొన్ని వంకాయలు ఉండే నమ్ముకొచ్చినాయి లోపల. అట్లే మామిడికాయలు కూరకి ఉంటాయని చెప్పి 2 అంటి మామిడికాయలు, ఒక మామిడికాయ 2 మాగినటివి. సౌండ్లు స్టార్ట్ అయినాయి చూడండి. ఈ సౌండ్లే నాకు మస్తు ఇష్టం, చాలా ఇష్టం. మన ఫోన్కి కూడా లైట్ పడ్డది, చీకటి పడ్డది కాబట్టి. ఇంకా మనకు లైట్ అయితే రాలే, మన ఈ చెట్టుకి అయితే లైట్ ఫిట్ చేసింది మా రాముడు. ఇంకా వెలగలే అది వెలిగితే అయితే ఇక్కడ అంతా వెలుగు వచ్చేసి మస్తు ఉంటుంది. ఫస్ట్ టైం మన మోరకాడ మనం లైట్ వేస్తున్నాం. అయితే సాయంత్రం పూట 6 గంటలకి, అదే 7 గంటలకి అట్లా ఇట్లా పట్టుకొని బయట మేము 4 పిల్లలు కదా, కూర్చొని 6 బయట అవి ముచ్చట్లు చెప్పుకుంటూ తిని
ఊర్లలో అండి చాలా ఎర్లీగా తినేస్తారు. 6:30 to 7:30 తినేస్తుండే. 6:30 to 7:30 కూడా కాదు, 7:30 వరకు పడుకోవాల్సిందే అందరూ. ఇంకా ఊర్లలో ఏముంది, అప్పట్లో కొట్టాలు ఓసార్లు ఉన్నప్పుడు ఫ్యాన్లు కూడా లేకుంటుండే. చెట్ల గాలే చల్లగా ఇట్లా ఉబ్బరం అనేది ఉండదు. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మరీ ఎండలకి ఏదో ఒక టైంలో ఇట్లా ఉబ్బరం తప్ప మిగతా అప్పుడంతా కూడా చల్ల గాలి. అప్పుడు ఫ్యాన్లు చక్కగా లేవు, ఏసీలు అయితే అసలే లేవు, ఫ్యాన్లే లేవు. ఓసార్లలో అదేంటిది దోబ ఇండ్లతో కడుతుండే కదా. అసలు మాదైతే 8 తులాల ఇల్లు ఏమో, పెద్ద ఇల్లు. మా వాళ్ళందరూ కూడా అట్లనే ఉంటుండలే. అయితే అప్పుడు చిన్నప్పుడు ఎంత బాగా అసలు తినేసి కూర్చొని ముచ్చట్లు. అప్పుడు ఫోన్లు ఎక్కడ, టీవీలు ఎక్కడ, టీవీలు ఉన్నా కూడా సండే సినిమాలు. అది కూడా నేను 4th 5th అట్లా టైము, 4th క్లాస్ ఆ టైం నుంచి మా ఇంట్లో ఇంకా టీవీ ఉంటుండే. ఇంకా అందరూ కూడా అప్పుడప్పుడు పిల్లలు సినిమాలు చూస్తుండే. అది కూడా సండే దూరదర్శన్ సినిమాలు. అప్పుడు ఈటీవీలు ఏవి లేకుంటుండే ఊర్లో. తర్వాత అన్నీ వచ్చేసినాయి. తర్వాత నేను నా పెళ్ళి అయ్యేటప్పటికి ఇంక మళ్ళీ అన్నీ వచ్చేసినాయి. మామిడి పండు అయితే మస్తు టేస్ట్ ఉందండి. నేను మాటలు పడి మామిడి పండు మర్చిపోయినా. ఏమైంది అవ్వదు అది? కరెంట్ లేదా? అయితే ఇంకా తినేసి కూర్చొని అవ్వల తాతలు ఉంటారుగా, వెళ్ళి వాళ్ళ దగ్గర 5 మంది 10 మంది ఇట్లా కూర్చొని కథలు చెప్పమని అడిగేటోళ్ళం. మంచి కథలు చెప్తుండే. ఎంత బాగుంటుండే అసలు. ఇప్పుడైతే ఎవరు అందరూ టీవీలు ఆ ఫోన్లు అని చూసుకుంటే కథలే చెప్పడం మర్చిపోయారు. కానీ మీ ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం మీ పిల్లలకి, మీ మనవరాళ్ళకి కథలు చెప్పండి మంచిగా. మీ లైఫ్లో మీకు జరిగిన అనుభవాలు కొన్ని ఇట్లా అన్నీ షేర్ చేసుకోండి. నేనైతే నా మనవరాలతో డైలీ, నేను ఉన్నప్పుడు డైలీ 2 కథలు చెప్తా. చెప్పిన కథ చెప్పొద్దమ్మమ్మా అంటారు. ఇంకోటి, ఒక కథ చెప్పగానే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నిద్రపోయే లాస్ట్కి ఇట్లా వచ్చి మళ్ళీ లేచి, అమ్మమ్మ 2 కథలు కదా నువ్వు చెప్పాలి రోజు అని చెప్పి 2 కథలు చెప్పించుకొని వింటారు. నేనైతే మంచి కథలు చెప్పి దాంట్లో మంచి సారాంశం ఉండేటట్టు ఏదైనా ఇట్లా చేయాలన్నా, అందుకే ఇట్లయితే ఇట్లా అవుతుందని చెప్పి అట్లా పడుకోబెడుతుంటా. కొంతమంది ఫోన్లు ఇచ్చేసి, లేకపోతే అట్లా చేసి, లేదా భయపడిచ్చి, అగో దెయ్యం వస్తుంది నువ్వు పడుకోకపోతే, ఇగో అది వస్తుంది నువ్వు పడుకోకపోతే నిద్రపో అని చెప్పి ఇట్లా భయపడిచ్చి నిద్రపిస్తూ ఉంటారు. అది చాలా రాంగ్. పిల్లలకి ఎప్పుడు కూడా ఆహ్లాదంగా, వాళ్ళు ఆనందంగా నిద్రపోవాలి. మంచిగా కథలు చెప్పి నిద్రపియాలి వాళ్ళకి. అట్లా చిన్నప్పుడు అయితే నాకండి మస్తు కథల సోకు. ఎప్పుడు ముసలి దగ్గరికి పోయి కథలు వింటుండేదాన్ని. నిజంగా అసలు ముచ్చట్లు ఎక్కువ పెద్దవాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకునేదాన్ని. ఇంకా అన్నీ వింటూ నాకు భలే ఇష్టం పెద్దవాళ్ళతో ముచ్చట్లు అంటే. అందుకే మా పిల్లలతో కూడా ఇప్పటికీ ఎక్కువ ఆటలాడించడము, మ్యాజిక్ ట్రిక్స్ చేస్తారండి అని చెప్పి అట్లా చేయడము, ఎక్కువ ఇంటరాక్షన్ అన్నమాట. ఎక్కువ ఏమంటారు నాన్న? ఇంటరాక్షనేనా? నాకేంటంటే అండి, నేను తెలుగు మీడియం చదువుతుంది. నాకేం పెద్ద నామోషి లేదు, ఏం లేదు. అంటే కొన్ని పదాలు ఏమన్నా అట్లా తప్పులా అని కొన్ని ఇప్పుడు మనం వాడుకలో వాడేస్తుంటాము. అయినా కూడా ఏమన్నా అని ఇంకా నా పిల్లల్ని అడుగుతుంటా నేను. అట్లా అడిగినంత మాత్రం నాకేదో నామోషిలాగా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే దేశ భాషలందరూ తెలుగు లెష అని గర్వంగా చెప్పుకునేదాన్ని అనమాట. ఎందుకంటే మనకు తెలుగే బాగా వస్తుంది కదా. వస్తుంది మమ్మీ పండు. ఎంత బాగుంది మమ్మీ, ఎంత బాగుంది. మన ల్యాండ్ లోనే పుట్టిన పండు. అది తింటుంటే ఓ పక్క మనం పండించుకున్న పండు అని చెప్పి అవి అవే డాడీ చెట్టు మీద పండ్లే అవి 2. ఇది కింద పడ్డది కానీ అవి 2 చెట్టు మీద పండ్లే డాడీ. మరి వాసన కూడా బాగుంది మమ్మీ. ఇప్పుడు బయట దొరికే వాటిలో ఇంత వాసన కూడా వస్తుంది. అవును మమ్మీ. ఇంకోటి మనకు అదొక తృప్తి మమ్మీ, మన దగ్గర పుట్టిన పండు అది. ఇదేదో ఉంది నా రసాలు అంటున్నాం డాడీ. పీచు లేదా? మొత్తం తెల్లగా తీసేసిన ముట్టే ఉంది. ఏమొస్తా నేను జూమ్ చేసినాం లేచి. కాదు లేసొద్దాను వద్దు అక్కడ పెట్టు. ఇంకా తినమనంట. ఇది ఇంకో 2 డాడీ. అబ్బా చెట్టు మీద మాగినాయంట. ఎంత బాగుంది. వీటికి స్మెల్ లేదు ఈ పండుకి. స్మెల్ అంటే వాటర్లో వేసినాడు.
ఇప్పుడు పోయి ఉంటుంది. ఇది ఏంటండి కరెంట్ లేదు మనకి. ఫస్ట్ చేయక వంట చేస్తుంటే కరెంట్ లేదు. కరెంట్ ఉంటే మస్తు ఉంటుండే. ఇక లైట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకున్నాం. ఇట్లా మనకు రైస్ అయితే వెనక పోతే వినిపిస్తుంది. అట్లా పోయేద్దామా? అయితే అది ఒక విజిల్ వచ్చేసిందండి. ఇంకా నేను కర్రలు తీసేసి పెట్టేసిన. ఎందుకంటే అందులో ఉండేది గ్యాస్ పోవాలి కదా. ఒక రౌండ్ వేద్దాం. ఎందుకంటే మీరు కూడా మన ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తారు. నేను ఎందుకు నా కొడుకుని చూస్తున్నానంటే మళ్ళీ కరెక్టేనా కాదన్నది మా మమ్మీ. కానీ మా మమ్మీ ఏం చెప్పినా కరెక్టే. మన వాళ్ళకి అర్థమైపోతుంది అది ఏం చెప్పినా. సౌండ్ ఏంటంటే ఒకసారి మిడతల సౌండ్ మళ్ళీలోనే వచ్చేది. మిడతల సౌండ్ ఇది బయట రాదు. కొన్ని స్పెషల్ సౌండ్లు మన దగ్గరే వస్తాయి. ఇంకోటి అవేంటివి పాములు గీములు నెమలీలు అది ఇదని మన వాళ్ళు చెప్తారు కదా. అయితే ఈరోజు అవన్నీ నేను ఫేస్ చేయాలి. ఇగో ఇట్లా ఈ చెట్టు నుంచి ఇట్లా పోతా. ఎందుకంటే ఇవి చూపించాలి కదా. ఇవి చూపెట్టుకుంటే కింద మూలల నుంచి పోతున్నావు, జాగ్రత్త. మామూలు తిరిగే టైం ఇది అసలు. ఏం కాదు నాన్న, మీ డాడీ అయితే పట్టుకొని తిరుగుతుంది. మొన్న అయితే ఏమైందంటే ఇగో ఏదైనా మా ఇంట్లో ఏదైనా కనిపించకపోతే రాముడు ఎక్కడ పోయినా ఇట్లా దొంగ చెయ్య డబ్బుల మీదకే పోతుంది అన్నట్టు. ఎక్కడ ఏం కనిపించకపోయినా మా రాముడు అయితే ఆడికే పోయి దాన్ని వెతికి చూపెడతాడు. మా మమ్మీకి పాము కనిపిస్తే బాగుండు. ఎప్పుడు పాము అని భయపిస్తుంది కదా. ఇప్పుడు కనిపిస్తే బాగుండంట. మమ్మీకి పాము కనిపించినా భయపడుతుంది అనుకున్నావారా? ఈ రాళ్ళకాడ వెళ్తుండొచ్చా? అది మనల్నే చూసాలి, భయపడాలి. ఎతికితే దొరుకుతుంది తెలుసా ఏదో ఒకటి. అయితే ఇక వస్తే అదే నా బిడ్డ కంకణం పోయిందని వచ్చారు కదా. వస్తే ఇంకా ఇట్లా కాళ్ళ కడ పెట్టుకొని చూసుకుంటున్నట్ట. ఏడేమొస్తుంది రాముడు. ఇక ఈడొక బొక్క చూడు. నీవు వెతికితే దొరకాలంటే బొక్కలు కూడా ఎతకలపా, నేను చూపిస్తా. అయితే అట్లా ఏం లేదు నాన్న. రాముడు వద్దు. ఇగో అసలు చూడన్న వాతావరణం ఎంత మంచిగా ఉందో. నేను ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నా తెలుసా నాన్న? నెమ్మలీల సౌండ్ వినిపిద్దామని. ఇంకోటి కర్రలాగా ఉంటే దాని మీద కాళ్ళు పెట్టకండి. నన్ను నువ్వు చూసుకో. రాముడు నువ్వు ముందు పోయి లైట్ వేసి అబ్బిని చూసుకుంటా పో. వాడు ముంగట ఏమన్నా ఉందా? ఒరే ఆడుంది అని చెప్పు. ఏమన్నా ఉంటే పో. చూసుకుంటా పో వాడికి ముందు. అది ఇప్పుడు అక్కడ మా రాముడు చూస్తుండు కాబట్టి నా కొడుకు ధైర్యంగా పోతాడు. నా కొడుకు ధైర్యంగా పోతుండు కాబట్టి నేను ధైర్యంగా పోతా. అది విషయం. అయితే ఇట్లా ఊర్లో అండి నిజంగా అవన్నీ మెమరీస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నిన్న నేను పెట్టిన వీడియోలో అమ్మ ఎంతో మంచిగా అసలు చెప్తుంటే మాకు బాధ వేసింది, ఏడుపు వచ్చింది, అసలు ఆ టైంలోకి మేము వెళ్ళిపోయినాము అని చెప్పిర్రు మన వాళ్ళు. సౌండ్లు నక్కలు కూడా ఉన్నాయా? నెమలి. అయితే మా అమ్మ నేను పెళ్ళికి పోయినామండి. మా చుట్టాల పెళ్ళికి పోయింటే నేను అప్పుడు బాగా పెద్దగున్నా, 7th 8th క్లాసు. పెళ్ళికి పోయినంటే అదే 8th క్లాస్ టైం అనుకుంటా. మా అమ్మ తినిపిస్తా ఉన్నింది. పెళ్లి భోజనంలో అందరం బంతి భోజనంలో కూర్చోంటాం కదా. ఏదో నాకు నచ్చిన ఐటమో ఏదో వస్తే ఇదిగోనైనా తిను అని చెప్పి బుక్కలు పెడతా అని. నేను ఏంది మా ఈ బయటకు వచ్చినా కూడా, ఈ పెళ్లి కాడికి ఇడికి వచ్చినా కూడా ఎట్లా చేస్తున్నావు? మా అమ్మ తినిపించేది. ఇప్పుడు నేను అట్లా నేను ప్రతిదీ కూడా మా అమ్మ ప్రేమ, నా పిల్లలకి అమ్మ అనేది నాకు మస్తు సెంటిమెంట్ అండి. నాకు ఇంక వేరే ఏ లోకం ఉండదు అసలు. నా పిల్లలు అందరిలో మంచిగా ఉండాలి, నా పిల్లలు ఇట్లా ఉండాలి, ఎప్పుడు నా పిల్లలు నాతోనే ఉండాలి, ప్రేమగా ఉండాలి అని చెప్పి నిజంగా నేను అట్లా పెంచుకున్నా. ఇప్పటికి కూడా నా పిల్లలు అట్లనే ఉంటారు. నేను పెంచడము నేను చేయడం అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు. నా పిల్లలు మంచి బిడ్డలు కాబట్టి అంత మంచిగానే చెప్తాను నేను. అయితే ఇక మా అమ్మ తినిపిస్తుంటే వద్దుమా అని చెప్పి, ఏంది నీకేమన్నా ఉందా ఇంతమందిలో ఎట్లా మా తినిపిస్తావు
ఎట్లా తినాలి వద్దు పో అని చెప్పి తినలే నేను. అది లాస్ట్ అండి. తర్వాత మా అమ్మ వెళ్ళింది. ఇంకా నేను మా అమ్మని చూడలేదు. నేను తర్వాత పెళ్లి క్యాసెట్లు తీస్తుండే కదా అవి. తర్వాత పెళ్లి క్యాసెట్ చూస్తుంటే 1000 సార్లు అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. అదే బిట్టు రివర్స్ చేసుకొని ఎన్ని రోజులు చూసినానంటే చూడడము ఏడవడం. మా అమ్మ నాకు అన్నం పెడతా అంటే నేను వద్దని తోచేసిన. ఇంకా నాకు మా అమ్మ ఉందా పెట్టడానికి అని చెప్పి ఇంకా అంతే. అసలు ఆ క్యాసెట్ ఇట్లా పెట్టుకొని మా ఇంట్లో 60-70 క్యాసెట్లు ఉంటుండే. అంటే చాలా మా నాన్న చదువు నుంచి వచ్చిన తర్వాత సిడీ ప్లేలు అవన్నీ. ఇక మా ఆయన ఏం చేసిందంటే ఊరికే ఇది ఇట్లా చేస్తుందని చెప్పి కోడలికి తీసుకువెళ్ళి ఆ చిన్న బిట్టు అది ఉంటుంది కదా రీలు, అది కట్ చేయించి మా ఇంట్లో ఉండే క్యాసెట్లలో ఆ రీల్ని జాయింట్ చేయించిండు. ఇంకా నేను ఎంత చూసుకున్నానో. అందుకే నా పిల్లలకి చెప్తా, నాన్న ఎప్పుడైనా సరే ఇట్లా కాదనొద్దు వద్దనొద్దు నాన్న. నేను అమ్మమ్మ ముద్ద చేతి ముద్ద కాదని వద్దన్నా, నేను అది ప్రేమ లేక కాదు, అంతమందిలో నాకు సిగ్గై నేను వద్దన్నా. నాకు అది నేను ఇప్పటికీ నేను ఇట్లా ఇది చేస్తారా, మీరు ఎప్పుడు కూడా అట్లా చేయొద్దని చెప్పి నా పిల్లలకి ఎన్నిసార్లు చెప్పుంటాను. నాన్న నీకు గుర్తుందా నాన్న? అవును మమ్మీ. నా బిడ్డకు కూడా ఎప్పుడైనా నేను తినేటప్పుడు అది మంచిగా టేస్ట్గా మంచిగా అనిపిస్తే నా పిల్లలకి సిరప్ ముద్ద పెట్టాలనిపిస్తుంది. పెడితే వాళ్ళు అప్పుడే తినేసి మమ్మీ కడుపు నిండా ఉంది వద్దు మమ్మీ అన్నా కూడా, నాన్న ఇప్పుడు మీకు పెడుతుంటే వద్దంటున్నారు, రేపు అమ్మ పెడుతుందో పెట్టలేదు పెట్టుకోండి రాని. అందుకే నా పిల్లలకి పీకల కాడికి వచ్చి కక్కు వచ్చినా సరే నేను పెడతా అంటే వద్దు అన్నారు నా పిల్లలు. అట్లా అంత మంచిగా ఇట్లా చూసినా అండి. ఇగో ఏడన్నా ఇట్లా ఉనిందనుకో మనం చూసుకుంటూ పోవాలి. చీకట్లో కర్బూజకాయ చూపిస్తున్నా చూడండి మీకు. రైతు బిడ్డకి చీకటైంది పగలైంది చూడండి. అబ్బా ఆహాహా ఇదేనా వెరైటీగా ఉంది, మస్తు ఉంది నాన్న. ఇది ఇట్లా ముట్టుకుంటే కూడా భలే ఉంది నాన్న. అదేమో రౌండ్ది, ఇదేమో ఇది లోపల ఎన్నికాయలు వచ్చినాయి మొత్తం? 4-5. మనకి ఈ చెట్టుకు బాగానే 4-5 వచ్చినాయి నాన్న. ఇది రాదు నాన్న, అవి 2 అయితే పెద్దగా వచ్చేస్తాయి. నోటు పోకు రా పప్పి. రాముడు నువ్వు పప్పి కాలకాడ చూసుకో. కరెంట్ వచ్చింది అంటున్నా. ఇగో మన కరెంట్ వచ్చిందంటే పక్కన కనిపిస్తుంది కదండి రాముడు. ఇగో నువ్వు ముందు పోయింది అక్కట్ లెక్క నువ్వు బాగా. ఇంకా స్నేక్ దొరికితే మన సబ్స్క్రైబర్లకు కూడా చూపిస్తా ఖచ్చితంగా. భయపడి అసలు ఉరక. అబ్బా ఈ చీకట్లో కూడా నా కండ్లకి కాయలు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే అట్లా కనిపిస్తున్నాయి. కలర్ వచ్చి చూడు తెంప. అవును చేయి కూడా నిద్రపోతుంటాయి కదా. ఓకే నువ్వైతే నిన్ను బొమ్మలేదు రాముడు, చూసుకుంటూ బొమ్మన్నా వచ్చేస్తా. అదే అండి విషయం. అందుకే ఎప్పుడైనా సరే మీ అమ్మలు మీతో మంచిగా ఇట్లా ఉన్నప్పుడు చిన్న వాటికి కూడా మీరంటే నేను చేసిన పొరపాట్లు చేయకండి. నా పిల్లలు అయితే చేయరు. అయితే ఇష్టంగా సెంటిమెంట్గా దగ్గరే పెట్టుకొని ఏంలే, కష్టం ఉంటే కష్టం, నష్టం ఉంటే నష్టం, కారమన్నం ఉంటే కారమన్నం, నీళ్ళన్నం ఉంటే నీళ్ళన్నం, బిర్యానీ ఉంటే బిర్యానీ, ఏదైనా సరే మా బిడ్డల దగ్గర పెట్టుకుని మేము తిన్నాము. మా బిడ్డలను వదిలి మేము కనీసం హోటల్ కూడా పోయి తిని ఉండవు. అంటే ఏది చేసినా మా పిల్లలతోనే మేము చేసినాం. మేము చేసిన కష్టం, మేము చేసిన సుఖం ప్రతిదీ మా పిల్లలకి తెలుసు. కాబట్టి అట్లా అనమాట. మంచిగా ఇట్లా అయిపోయిందండి. నేను ఎంత మీకు చూపిద్దామని పామును చూద్దామన్నా ఏడ దొరకలేదుగా. అయితే పప్పి అది వీడియో తీస్తూ పోతుంటే ఇది చూపి అంటే నేను పాము అనుకుంటున్నా. పాము కాదు, నైట్లో కూడా కాయలు చూపివన్నా. చూసిరా అండి మస్తుంది కదా. నాకు ఈ సౌండ్లో తిరగడం మస్తు ఇష్టం. నాకు ఊర్లో పెళ్ళి అయిన ఉంటే మంచిగా ఉంటుండేనేమో. అంటే అట్లా ఊరు వాతావరణం డాడీ ఇక్కడ తీసిచ్చిండు నీకోసం. డాడీని పెళ్లి చేసుకున్నామని డాడీ నీకు ఇక్కడ ఊరు వాతావరణాన్ని తీసిచ్చిండు. అవునా, కానీ ఆ దేవుడిని మిస్ అవుతుంటే మా రాముడిని. అందుకే హనుమాన్ ఏం చేసిండు, నీకు ఊరు వాతావరణం అంటే ఇష్టం కదా, ఇగో ఎంత వండుకొని తింటావు ఈ ఎండలో వండుకొని తిననే ఈడ ఇట్లా. ఇగో నువ్వు ఎంత తిరుక్కుంటావో, ఎన్ని చెట్లు వేసుకొని పండించుకొని తింటావో తినుకో,
నీకెంత రైతు జీవితం బతకాలని ఉందో బతుక్కో అని చెప్పి వరం ఇచ్చేసిన మా రాముడు, మా హనుమంతుడు. ఇట్లా అండి, మంచిగా ఇట్లా ఇల్లు కట్టుకొని, ఇంకా వేరే ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది, ఇంక ఇంట్లోనే మంచిగా ఇల్లు కట్టుకొని నా కొడుక్కి పెళ్లి చేసి, నా కోడలు, నా కొడుకు, నా మనమళ్ళు మనమరాలు వేసుకొని మంచిగా తిరుగుతూ, దీనికి మించిన హాయి, దీనికి మించిన స్వర్గము, దీనికి మించిన జీవితం ఉంటుందో చెప్పండి? వేరే ఏం అవసరం లే, హ్యాపీగా ఇలా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. మనం భగవంతుడు ఈ భూమి మీద మనల్ని ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు. నాన్న వెళ్ళిపోదాం పైగా. మొన్న మనకు కనిపించిన పాము వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు తీసుకోలేదు దాన్ని. ఏమో చెప్పలేము మమ్మీ, రావచ్చు అది ఈ టైంలో. మీరు భయపడి బిత్రకపోయి పోయారంట, ఈ రాళ్ళ ఇళ్ళకి వచ్చిందంట అండి. ఈ రాయి కింద చేపలు వస్తున్నాయి. ఇంకా పెద్ద పాము ఉండాలి. పెద్ద పాము ఉంటే ఉరుకుతావరా? అది ఉరుకుతావా? నేను ఒమ్ము అంటేనే భయపడుతున్నట్టు నువ్వు. నేను ఒమ్ము అంటేనే భయపడుతుండే. కానీ ఎప్పుడు ఒకసారి నాకు షాక్ ఇస్తుంది తెలుసా మన పాము. ఎందుకంటే పాము 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 అదో కప్ప ఇగో అగోడ ఈ కప్పలో ఇష్టమే కాదు. జంపు చేయడం అగో చిన్నదేనా ఆ కప్పతో మనం పోయినామంటే అది ఏదో ట్రాకు రాకు కుదరా. ఎంత బాగుందో. ఎంత బాగుందో వస్తుందే. అబ్బా డాన్స్ చేయాలనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుంది చూసిరా. ఆహా అబ్బా ఇంక ఈ రాత్రిలోనే వంట వండుకోవాలనిపిస్తుంది. లైటింగ్ లేదు. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అండి, అసలు మన బిర్యానీ ఎట్లయిందో చూస్తా. అబ్బా వేడి వేడి బిర్యానీ, ఇది వాసన వస్తుంది చూడండి. అబ్బా ఈ సౌండ్స్, నా ఆనందం అయితే నేను మాటల్లో చెప్పలేనండి అసలు. ఈరోజు అసలు రాముడు ఆ తేవ అది ఆకు ఆకు ఆ ప్లేట్ పెట్టి చూపిద్దాం, టేస్ట్ చూద్దాం. రానా డాడీ తీస్తాడు. అబ్బా చీకటి అయిపోయింది, మా బిర్యానీ కూడా అయిపోయింది. ఆకైతే రెడీ చేసేసుకున్నాం, ఇక తినేద్దామని చెప్పి. కరెంట్ వచ్చింది. ఇగో రైస్ అయితే వేస్తున్నా, బిర్యానీ కూడా నాన్న పూలుగా ఎట్లొచ్చిందంటే అబ్బా. చూడండి అసలు వేడి వేడి మటన్ లైఫ్ బాగుంది అనుకోవచ్చు చాలా మంది. అబ్బా నాకైతే అండి నిజంగా ఊర్లో నుంచి వచ్చినాక మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయినట్టు వచ్చేసిందండి. నాకు ఎన్ని రోజులైంది ఇట్లా. ఎంత బాగుంటుందో ఇట్లా ఒరే ఇట్లా చెట్లల్లో నేను నిజంగా ఒక 25 years అయింది అనుకుంటా అండి. అంటే ఇట్లా చూడము 25 to 30 years అవుతుంది అనుకుంటా నాన్న. అయితే కింద ఆకు కింద చెక్క పెట్టినాము. ఇది రైస్ కూడా చూడన్నా ఎట్లుందో. ఫస్ట్ నేను కొంచెం తింటా. వచ్చి ఇట్లా డైనింగ్ టేబుల్ వేసుకొని బయట ఇల్లు కట్టుకొని ఇక్కడే. అబ్బబ్బా టేస్ట్ అయితే ఈ ఆనందం చెప్పనవ్వదు, ఈ టేస్ట్ చెప్పనవ్వదు. నీ పెడతారనా? కాలిపోతుందన్నా ఉప్పు. అన్నం చూసినారు కదండి ఎట్లా పూలు కాలుతుందన్నా. కాలుతుంది ఉప్పు. కాలుతలే అసలు ఈ వెదర్కి ఈ ఫుడ్కి
కాలిపోతూ కాలేది వేడి వేడిది నిజంగా అండి ఎంత టేస్ట్ ఉందంటే అసలు అసలు ఇంకా మనం చెప్పలేము వేడి వేడిగా ఇంక ఇందులో ఏ కూర లేదు ఏం లేదు ఇట్లా ముక్క పెట్టుకోవడం ఇంత అన్నం పెట్టుకోవడం లేవటేయడమే తినేసి జెర్సీ పట్టి ఇట్లా ఉండేంత నిజంగా అట్లా చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం చీకటి అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది నాకైతే నువ్వు టేస్ట్ చేసినాను ఫస్ట్ నేనే మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అట్లనే మన వీడియో అట్లుందా కామెంట్ చేయండి నాకైతే మస్తు నచ్చిందండి నిజంగా నేను ఇన్ని రోజులు వచ్చినా కదా ఈ రోజు అయితే కలవరిస్తుంటే నేను కూడా ఎందుకులే మమ్మీ ఏం పోతాం అన్న నేను అడిగినా చాలా సార్లు నా కొడుకే ఎందుకు మమ్మీ అన్నాడు అట్లా అనుకున్నా కానీ ఈ రోజు తెలిసింది మా మమ్మీ నిజంగా మా మమ్మీ ఎంత బాగుందంటే మస్తు ఉంది మా మమ్మీతో పాటు నాకు కూడా మస్తు నచ్చింది ఈ బిర్యానీ అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసుకోండి నిన్న కూడా రాలేదు కదా నాన్న ఇట్లా అంటున్నా కదా అంటే మమ్మీ ఈ రోజు పోదాం అన్నాడు సాయంత్రం ఎందుకు అన్నా అంటే లేదు మమ్మీ ఎప్పుడు ఇట్లా అంటావు కదా సరే రా అనే వరకు ఇక ఎట్లా తీసుకొచ్చిండి ఈ రోజు అయితే మంచిగా భలే ఉందండి అంతే ఇంకా మాటలు లేవు నాకు ఆనందం తప్ప మాటలు లేవు మాట్లాడుకోలేవు అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చూడండి సినిమా స్కిల్స్ అన్నీ తీస్తున్నాను నేను నా కొడుకుని ఎందుకంటే నాకు ఇది ఎంత తీస్తా ఉన్నా కూడా తనివి తీర్తలేదు అందుకే నేను అటు పోతలేను